దాంట్లో జరిగిన ఆర్గ్యుమెంటు ఇంకా చాలా తతంగా నడుస్తుంది దాంట్లో. ప్రస్తుతానికైతే అతను అరెస్ట్ చేయొద్దని స్టే ఇచ్చారు కదా, ముందస్తు బెయిల్ అన్నటువంటిది ఇవ్వాలా లేదా అన్న దాని మీద నడుస్తుంది. అంటే అతను అరెస్ట్ చేయకుండా కంప్లీట్ స్టే ఇవ్వాలా లేదా అన్నటువంటి. వీళ్ళు వీళ్ళ వాదన వినిపిస్తారు, వాళ్ళు వాళ్ళ వాదన వినిపిస్తారు. కాకపోతే ఇక్కడ ఒకటే కాన్సెప్ట్ అల్లా కావాల్సిందల్లా ఏంటంటే నిజాయితీ కావాలి, చిత్తశుద్ధి కావాలి. ఇది రాజకీయ పక్షాలకు ఉండదు, ప్రభుత్వానికి ఉండదు. ఎందుకంటే ప్రభుత్వాన్ని నడిపేది కూడా రాజకీయ పక్షమే. హైకోర్టు, సుప్రీంకోర్టు ఈ రెండు న్యాయస్థానాలు కూడా ఒక సొంతగా ఒక నిర్ణయం తీసుకోవాలి, సొంతగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. కాకపోతే యాజ్ ఫర్ నామ్స్ అయితే ఉండకపోవచ్చు, కానీ వాళ్ళకు ఒక సిస్టమ్ ఉంటుంది. అమికస్ క్యూరీ అని వాళ్ళకు ఒక సిస్టమ్ ఉంది. అంటే ఒకటి ఏదన్నా సుమోటోగా తీసుకుని ప్రజా సమస్యకు సంబంధించి దాంట్లో కోర్టుకి సహాయం చేయడానికి న్యాయవాదుల్ని అమికస్ క్యూరీ అని పెడతారనమాట. వాళ్ళకు ఒక మినిమం అమౌంట్ ఇస్తారు. ఆ రిలేటెడ్ ఇష్యూస్ మీద సలహాలు ఆ లాయర్ ద్వారా తీసుకుంటుంటారనమాట. ఈ అమికస్ క్యూరీ విధానం ద్వారా ఏమన్నా పెట్టడం కానీ, లేదంటే హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకుని తటస్థులతో కూడినటువంటిది చెయ్యకపోతే రాబోయే రోజులు మరింత నాశనము. పేపర్లలో, టీవీలలో స్క్రోలింగ్లు, బ్రేకింగ్లు, వార్తలు, సీరియస్సు, నాన్ సీరియస్సు ఇదే తప్పించి ఏం